న్యాయ విరుద్ధంగా జరుగుతున్న ప్రజాస్వామిక ఎన్నికలను ఎందుకు బహిష్కరించకూడదు? ఈ ప్రశ్న గుసగుసలుగా వినిపిస్తోంది. దీనిపై బహిరంగ చర్చ జరగాలి. ఆ చర్చ ఎన్నికలతో ఎందుకు ఇబ్బంది పడాలి అన్న ప్రశ్నతో ఆరంభమవ్వాలి. తులనాత్మక రాజకీయాలపై మౌలిక కృషికి ప్రసిద్ధుడైన పోలిష్ అమెరికన్ రాజనీతి శాస్త్రవేత్త యాడమ్ ప్రెవోర్స్కీ ప్రజాస్వామిక ఎన్నికలను గట్టిగా సమర్థించారు. ప్రజాస్వామ్యానికి ఆయన ఇచ్చిన నిర్వచనం సుప్రసిద్ధమైంది. ఎన్నికల ద్వారా ప్రభుత్వాలను ఎన్నుకోవడానికి, తొలగించడానికి వీలుండే ఒక వ్యవస్థ అని ప్రజాస్వామ్యాన్ని ఆయన నిర్వచించారు. సుపరిపాలన, న్యాయబద్ధమైన ప్రజాప్రాతినిధ్యం, సామాజిక సామరస్యం ప్రజాస్వామ్యంతోనే సమకూరుతాయని మనం స్వతసిద్ధంగా విశ్వసిస్తాం. అయితే పోటీదాయక ఎన్నికలు ఈ గుణాత్మక పరిస్థితులకు దోహదం చేయకపోవచ్చని ప్రెవోర్స్కీ అంటారు. అయినప్పటికీ ఓటర్లను, నాయకులను, రాజకీయ పార్టీలను చికాకు పరిచే, ఇబ్బంది పెట్టే ప్రజాస్వామిక ఎన్నికలు విధిగా జరగాలని, అనేకానేక విభజనలు, అసమానతలతో సతమతమవుతున్న సమాజాలు అంతర్యుద్ధం దురవస్థల పాలవకుండా సామరస్యపూర్వకంగా మనుగడ సాధించేందుకు అవి విశేషంగా తోడ్పడతాయని ఆయన నొక్కి చెప్పారు. అధికారంలో ఉన్నవారు పదవీ వైభవాన్ని కోల్పోయేందుకు అంగీకరిస్తారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారు పరాజయాన్ని ఆమోదిస్తారు. అధికార మార్పిడి ఎన్నికల ద్వారా శాంతియుతంగా జరగడమే అందుకు కారణమని ప్రెవోర్స్కీ అన్నారు. 1977 చరిత్రాత్మక లోక్సభ ఎన్నికల్లో సంభవించిన మార్పే అందుకు నిదర్శనం. ఎన్నికల సమగ్రత ఒక పరిమితికి మించి పతనం కానప్పుడే అధికార బదిలీ శాంతియుతంగా జరిగేందుకు ఆస్కారమున్నది. అయితే ఎన్నికల సమగ్రతను నిష్పాక్షికంగా నిర్ణయించే ప్రమాణాలేమిటి? ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన 11 అంశాలపై పిప్పా నోరిస్, రిచర్డ్ ఫ్రాంక్ ఫెర్రాన్ మార్టినేజ్ కోమా అనే రాజనీతి శాస్త్రవేత్తల విశ్లేషణ ఎన్నికల సమగ్రతను నిర్ధారించేందుకు తోడ్పడుతుంది. వాటిలో ఒకటి ప్రచార నిధులు. ఈ అంశం మన ఎన్నికలను ఎంతగా ప్రభావితం చేస్తుందో మరి చెప్పనవసరం లేదు. నిధుల లభ్యత విషయంలో పాలక ప్రతిపక్షాల మధ్య అసమానతలు ఎన్నికల సమగ్రతకు చేటు చేస్తున్నాయి. 2014 అనంతరం మరో 3 అంశాల తటస్థ ఎన్నికల అధికారులు, పారదర్శక ఎన్నికల నిర్వహణ పద్ధతులు, మీడియా కవరేజ్లో మన ఎన్నికల సమగ్రత క్రమంగా ఆమోదయోగ్య స్థాయి నుంచి బాగా దిగజారిపోతోంది. ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ, డీలిమిటేషన్తో పాటు ప్రతిపక్షాలను నిలువునా చీల్చివేయడం మొదలైన చర్యలతో మన ఎన్నికల సమగ్రత మరింతగా భ్రష్టుపడుతోంది. కోట్లాది వయోజనులకు ఓటు హక్కును నిరాకరించడం, పాలకపక్షం ప్రయోజనాలకు అనుగుణంగా నియోజకవర్గాల సరిహద్దులను మార్చివేయడం ఎన్నికల సమగ్రతకు ఎలా తోడ్పడతాయి? భారత ప్రజాస్వామ్య ఎన్నికలు ఒకప్పుడు ఈ పురాణవ భూమికి గర్వకారణంగా ఉండేవి. ఇరుగు పొరుగు దేశాలకు అసూయ పుట్టించేవి. సుదూర ప్రజాస్వామిక దేశాలకు అబ్బురం కలిగించేవి. అదంతా పాత కథ. ఇప్పుడు మన ఎన్నికల సమగ్రత కనీస ఆమోదయోగ్య స్థాయి నుంచి బాగా కిందకు జారిపోయింది. నిక్కచ్చిగా చెప్పాలంటే అధికార పక్షం తాను ఎన్నికల్లో గెలిచి తీరాలనుకుంటే గెలిచి తీరుతుంది. అలా గెలిచేందుకు అవసరమైన పరిస్థితులను సృష్టించుకోగలదు. ఈ కారణంగానే ప్రతిపక్ష నాయకులు మనుగడ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. తుది ఫలితం ముందుగానే నిర్ణయించబడిన ప్రజాస్వామిక పోటీలో వారు పాల్గొని తీరవలసిందేనా? ఇదొక మంచి ప్రశ్న. ప్రజాస్వామిక పోటీ నుంచి పూర్తిగా ఉపసంహరించుకోవడం, పూర్తి స్థాయిలో ఎన్నికలను బహిష్కరించడం ఆ ప్రశ్నకు సరైన సమాధానం కాదు, కాబోదు. అటువంటి ప్రతిపాదనను మన ప్రతిపక్షాలు తిరస్కరించాలి. అందుకు 3 సహేతుకమైన కారణాలు ఉన్నాయి. మొదటిది ఒక నైతిక వాదన. పాలకపక్షం మోసపూరితంగా ఫలితాలను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నప్పటికీ ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేసి తీరాలన్న సరళమైన ప్రజాస్వామిక తర్కం కాదిది. ఎన్నికల ప్రచార నైతికతకు ప్రాధాన్యమిచ్చే వాదన అది. పార్టీల పరస్పర విమర్శలు వాస్తవాల ఆధారంగా ఉండడం, వ్యక్తిగత దోషణలకు పాల్పడకపోవడం, సమాజంలో శాంతి సామరస్యాలను కాపాడడం మొదలైనవి ఎన్నికల ప్రచారంలో విధిగా అనుసరించాల్సిన కనీస నియమాలు. ప్రజాస్వామిక నిబద్ధత ఆ నైతిక పద్ధతులను అనుసరించాల్సిన ఆవశ్యకతను నిర్దేశిస్తుంది. ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తున్నారని ప్రతిపక్షాలు విశ్వసిస్తుంటే ఆ వాస్తవాన్ని ప్రజలు పూర్తిగా నమ్మేలా చేయడం వాటి విద్యుక్త ధర్మం. గత సార్వత్రిక ఎన్నికల్లోనూ, ఆ తర్వాత వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటు చోరీ జరిగిందని కాంగ్రెస్ పార్టీ నెత్తినోరు కొట్టుకుని ఆందోళన చేస్తోంది. కాంగ్రెస్ వాదనలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అంతమాత్రాన సామాన్య ఓటర్లు ఆ ఓటు చోరీ అభియోగాన్ని ఆమోదిస్తున్నారనే నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుంది. ఎటు పాలకులకే అనుకూలంగా వ్యవహరించే జనమాధ్యమాల తీరుతెన్నుల మూలంగా ఎన్నికల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలపై ప్రజల అవగాహన అరకొరగా మాత్రమే ఉంటోంది. ఈ పరిస్థితి నిరుత్సాహం కలిగిస్తున్నప్పటికీ ఓటర్లు స్వయంగా ఎన్నికల్లో నిష్పాక్షికత, పారదర్శకతను డిమాండ్ చేసే పరిణత స్థాయికి ప్రజాభిప్రాయాన్ని నిర్మించడం ప్రతిపక్షాల బాధ్యత. విపక్షాలకు ప్రజాస్వామిక నైతికత నిర్దేశిస్తున్న కర్తవ్యమది.
రెండో వాదన వ్యూహాత్మకమైనది. ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు న్యాయవిరుద్ధంగా ఉన్నప్పటికీ ఆ ప్రజాస్వామిక ప్రక్రియలో పాల్గొనడమే వివేకవంతమవుతుంది. ఎన్నికలను బహిష్కరించడం బాధ్యతాయుతమైన చర్య కాబోదు. ప్రపంచ దేశాల అనుభవం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఎన్నికల బహిష్కరణ అనేది పోలింగులో పాల్గొనే ఓటర్ల సంఖ్యను అత్యధిక స్థాయిలో తగ్గించి తీరాలి. లేని పక్షంలో నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా ఉద్దేశించిన బహిష్కరణ వ్యూహం నిష్ఫలమవుతుంది. అంతేకాదు, ప్రజలు తమను ఆమోదించరనే భయ సంకోచాలతోనే ప్రతిపక్షాలు ఎన్నికల్లో పాల్గొనడం లేదని పాలకులు ఆరోపించేందుకు ఆ వ్యర్థ వ్యూహం ఆస్కారమిస్తుంది. చెప్పవచ్చినదేమిటంటే, ఎన్నికల్లో పాల్గొనడం అనేది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు అనేక అవకాశాలను కల్పిస్తుంది. విపక్షాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని జారవిడుచుకోకూడదు. తమ పాలన చట్టబద్ధమైనదని ప్రపంచానికి చెప్పుకోవడానికై నిరంకుశ పాలకులు ప్రతిపక్షాల పట్ల ఔదార్యం చూపడం కద్దు. ఎన్నికల్లో పాల్గొనేలా విపక్షాలను పురిగొల్పుతారు. చెప్పుకోదగ్గ విజయాలు వాటికి లభించేటట్టు కూడా జాగ్రత్త వహిస్తారు. ఫలితాలు ఎలా వచ్చినప్పటికీ ఎన్నికల్లో పాల్గొనడం అనేది కార్యకర్తలను సమీకరించేందుకు, నిధులు సమకూర్చుకునేందుకు, పార్టీని కాపాడుకుని మద్దతుదారుల నుంచి భావి నాయకులను రూపొందించేందుకు విపక్షాలకు విశేషంగా తోడ్పడుతోంది. విపక్షాలు ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా ఎన్నికల అక్రమాలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించి వారిలో ప్రజాస్వామిక చైతన్యాన్ని పెంపొందించే అవకాశం విపక్షాలకు లభిస్తుంది. స్వేచ్ఛగా సక్రమంగా జరగవనే కారణంతో ఎన్నికల్లో పాల్గొనకపోవడం అనేది వివేకవంతమైన చర్య కాబోదు. చాలా కాలంగా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, తూర్పు యూరోపియన్ దేశాలకు మన ప్రజాస్వామ్యాన్ని ఒక ఆదర్శ నమూనాగా చూపుతున్నాం. అయితే వాటి నుంచి మనము విఘ్నతాయుతమైన ప్రజాస్వామిక పాఠాలు నేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. న్యాయ విరుద్ధ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలో అలీనా బటూరా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల్లో పాల్గొన్న బెలారస్ ప్రతిపక్షాలు తమ నిరంకుశ పాలకుడిని అధికారం నుంచి తొలగించలేకపోయినప్పటికీ ఎన్నికల్లో ప్రభుత్వం పాల్పడిన అక్రమాలపై ప్రజలకు అవగాహన కలిగించాయి. దేశ పౌరుల్లో ప్రజాస్వామిక చైతన్యాన్ని పెంపొందించాయి. మరి ముఖ్యంగా స్వదేశంలోనూ అంతర్జాతీయ సమాజంలోనూ తమ పాలకుడి చట్టబద్ధతను ప్రశ్నార్థకం చేశాయి. ఎన్నికల వంటి ప్రజాస్వామిక ప్రక్రియలో అన్యాయం ఎంత ఎక్కువగా ఉందనే దానికంటే ఆ అన్యాయాన్ని అందరికీ తెలిసేలా బహిర్గతం చేసేందుకు అవకాశం ఉన్నదా లేదా అనేది చూడడం ముఖ్యం. ఎన్నికల బహిష్కరణ విషయమై నిర్ణయం తీసుకోవడంలో మన ప్రతిపక్షాలు ఈ వాస్తవాన్ని విస్మరించకూడదు. ఇక చివరిగా ఒక చారిత్రక వాదనను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అడ్డు అదుపు లేని నియంతలు సైతం తమ పాలనను ప్రజలు అంగీకరిస్తున్నారని చెప్పుకునేందుకు శతధా ప్రయత్నిస్తారు. ప్రజా ఉద్యమాల ఉధృతి నుంచి తమని తాము కాపాడుకోవడం అనేది నియంతృత్వ పాలకులకు మరీ ముఖ్యం. ఇది 21వ శతాబ్దం కదా. ప్రజాస్వామ్యం గురించి మొక్కుబడి మాటలు ఇంకెంత మాత్రం సరిపోవు. ప్రదర్శనాత్మక ప్రజాస్వామ్యాన్ని ప్రజలు ఇంకెంత మాత్రం విశ్వసించారు. ఇప్పుడు మన దేశంలో ఎన్నికల సమగ్రత మున్నెన్నడూ లేనంతగా తక్కువ స్థాయిలో ఉన్నది. ఈ శోచనీయ పరిస్థితి వల్ల పాలకుల అధికార భద్రతకు ముప్పు వాటిల్లదు. అయితే సమీప భవిష్యత్తులోనే అగ్నిపర్వతంలా బద్దలయ్యే ప్రజాగ్రహం నుంచి పాలకులను అది కాపాడలేదు. ఇది తథ్యం. ఇటీవల హంగరీ ఎన్నికల్లో జరిగింది ఇదే కాదు. 1977లో ఇందిరాగాంధీ అనూహ్య అపజయం చాటిన సత్యం కూడా అదే కదా. ఈ క్షణాన అసంభవంగా కనిపిస్తున్న ఈ తిరుగులేని వాస్తవం మన ప్రస్తుత పాలకుల విషయంలోనూ సంభవించే అవకాశాన్ని కొట్టివేయలేము.